Hello everyone, welcome to Sai Ram Sampath Rao Education. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. As part of a Disha program, which is a free daily mains answer writing series which we started recently. ఈ రోజు మనం పేపర్ 1 జనరల్ ఎస్సే నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా దిశ పేరుతో మనం ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా మండే టు సాటర్డే ఎవ్రీ సింగిల్ డే మనం ఒక క్వశ్చన్ని పిక్ చేసుకొని, ఆఫ్ కోర్స్ డైవర్స్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ నుంచి పిక్ చేసుకొని డీటెయిల్డ్గా మోడల్ ఆన్సర్ సహాయంతో అండ్ డీటెయిల్డ్ అప్రోచ్ సహాయంతో మనం చక్కగా డిస్కస్ చేసుకుంటున్నాం. అవునా, ప్రతిరోజు 8 గంటలకి మనకి క్వశ్చన్ ఏదైతే ఉందో అది మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అండ్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పేజ్లోనూ అప్లోడ్ అవుతుంది. అండ్ అదే రోజు సాయంత్రం 7 గంటలకల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ దాంతోపాటుగా మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ అనేటువంటిది మన టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. సో చక్కగా ప్రతిరోజు ఈ సెషన్స్ని మీరు ఫాలో అయినట్టయితే మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి చాలా విషయాలు మీకు తెలుస్తాయి. చాలా ఎక్కువ మంది చేసే తప్పులు ఏంటి అండ్ ఎలా ఇంట్రొడక్షన్స్ ఫ్రేమ్ చేయాలి, ఎలా బాడీ అనేటటువంటి స్ట్రక్చర్ చేసుకోవాలి, ఎలా కన్క్లూజన్స్ ఫ్రేమ్ చేయాలి, ఇలాంటి చాలా విషయాలు మీకు తెలుస్తాయి. సో ప్రతిరోజు ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఈరోజు ఎస్ఏ పేపర్ నుంచి మనం క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. మన జనరల్ ఎస్ఏ పేపర్ 1 ఏదైతే ఉందో దానిలో 3 సెక్షన్స్ అనేటువంటి ఉంటాయి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో సెక్షన్ 1 నుంచి నేను ఈరోజు క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ నుంచి నేను ఈరోజు పర్టికులర్ క్వశ్చన్ పిక్ చేసుకున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇవి నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఈవెన్ స్టేట్ పిఎస్సీస్ కూడా వెరీ వెరీ ఫేవరెట్ టాపిక్గా మనం చెప్పొచ్చు. అవునా, సో ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి డైమెన్షన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ నాట్ ఏ జనరిక్ ఎస్ఏ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్పెసిఫిక్ ఎస్ఏగా మనం చెప్పొచ్చు. అంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద చేస్తే ఫ్రేమ్ చేయబడ్డం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది ఒక జనరిక్ ఎస్ఏ, రైట్, ఒక థిమాటిక్ ఎస్ఏ. వేరే స్పెసిఫిసిటీ గురించి మనం మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కానీ, లేకపోతే ఉమెన్ ఇన్ పాలిటిక్స్ కానీ, లేకపోతే పేట్రియార్కీ అండ్ ఇట్స్ ఛాలెంజెస్ కానీ, లేకపోతే ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ కానీ, ఇవన్నీ స్పెసిఫిక్ టాపిక్స్గా మనం చెప్పొచ్చు. సో ఇలాంటి స్పెసిఫిక్ టాపిక్స్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం అనేటువంటిది చాలా ఉంటుంది. సో అందుకే వీలైనంత ఫోర్డర్ కంటెంట్, కొటేషన్స్, డేటా, ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీ చేతుల్లో తప్పకుండా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. 1200 వర్డ్స్ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మొత్తం ఎన్ని పేజెస్లో మీరు రాయాల్సి ఉంటుంది? 12 to 14 పేజెస్లో మీ ఎస్ఏ ఏదైతే ఉందో దాన్ని స్ట్రక్చర్ చేసుకోవాలమ్మా. ఓకేనా, చిన్న చిన్న పారాగ్రాఫ్స్లో ఎంటైర్ ఎస్ఏని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఎస్ఏ ఏదైతే ఉందో మీరు ఎస్ఏలో మెన్షన్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక ఫ్లోలో తప్పకుండా మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు మీరు తీసుకొస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కోహరెంట్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి, లాజిక్తో కూడుకొని ఉండాలి. అండ్ ఈ ఎస్ఏలో మీరు మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ ఆల్వేస్ అబైడ్ బై, అలైన్ విత్ the basic principles of the constitution, the fundamental principles of the constitution దాటి దానికి వ్యతిరేకంగా మీ ఎస్ఏ ఏదైతే ఉందో అది ఫ్రేమ్ చేయకూడదు. ఎస్ఏలో ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రక్చర్ చేయకూడదు. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలమ్మా, రైట్. సో ఉమెన్ ఇన్ స్టెమ్ ఫీల్డ్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో డిబేట్కి కారణం అవుతున్నటువంటి ఒక టాపిక్గా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెమ్ ఫీల్డ్స్లో గ్లోబల్లీ మనం చూస్తే ఉమెన్ యొక్క ఎన్రోల్మెంట్స్ మనం చూస్తే మొత్తం 100 పీపుల్ ఎన్రోల్ అవుతున్నారు అనుకోండి. అందులో 100 పీపుల్ ఎన్రోల్ అవుతుంటే 40% ఆల్మోస్ట్ 40 మంది మహిళలే ఉండమనేది జరిగింది. కానీ ఫైనల్గా ఈ 40 మందిలో ఎంతమంది ఒక సైంటిస్టులుగా కానీ లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్స్లో కానీ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారంటే కేవలం 15% మంది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్, జెండర్ స్టీరియో టైప్స్ అవ్వచ్చు, రైట్, లేకపోతే సమ్ ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్ లైక్ ల్యాక్ ఆఫ్ మెంటర్షిప్, మహిళలకి మెంటర్ చేసేటటువంటి తోటి మహిళలు లేకపోవడం జరగచ్చు, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ లేకపోవచ్చు, వివక్ష కారణం అవ్వచ్చు, అండ్ సైంటిఫిక్ వర్క్ ప్లేసెస్లో కూడా హెరాస్మెంట్, చాలా హింసకు కూడా మహిళలు గురవ్వచ్చు, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్, ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. అండ్ ప్రాపర్ వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా మీ ఆన్సర్లో భాగంగా మెన్షన్ చేయాలన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ అమ్మ. అడిగే అవకాశం చాలా ఉంటుంది. ఉమెన్ ఇన్ స్టెమ్ ఫీల్డ్స్ మీద ఎస్ఏ ఫ్రేమ్ చేసే అవకాశం చాలా ఉంటుంది. సో అందుకే మీకు రైట్ ఫార్డర్ అండ్ కంటెంట్ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేయడానికి మీకు ఎస్ఏని తీసుకురావడం అనేది జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ దిశ ప్రోగ్రామ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ద బేసిక్ అప్రోచ్ దట్ యు నీడ్ టు ఫాలో ఫర్ దిస్ పర్టికులర్ ఆన్సర్ దాన్ని మెన్షన్ చేద్దాం. దాని తర్వాత మనం అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే డిస్కస్ చేద్దాం.
ఇంట్రడక్షన్లో మీరు ఏం చేయొచ్చమ్మా క్విక్గా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ బై ఎ ఉమెన్ ఇన్ స్టెమ్ టు సెట్ ద కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ అనెక్డోట్తో, ఒక సింపుల్ స్టోరీతో, అంటే రీసెంట్గా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ అచీవ్మెంట్ పొందినటువంటి మహిళల గురించి ఎవరి గురించి అయినా ప్రస్తావించవచ్చు. మన మోడల్ ఆన్సర్లో మనం ఎవరి గురించి ప్రస్తావించాం? 2014లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ మెడల్స్, దట్ ఈస్ ఫీల్డ్స్ మెడల్ పొందినటువంటి, మ్యాథమెటిక్స్లో ఫీల్డ్స్ మెడల్ పొందినటువంటి డాక్టర్ మరియం మిర్జా ఖానీ గారి గురించి మనం మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే మహిళలకి సరైన మెంటర్షిప్ దొరికితే, మహిళల్ని సరిగ్గా ప్రోత్సహిస్తే వాళ్ళు ఎలాంటి రంగాల్లో అయినా రాణించగలరు అనే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దీస్ కైండ్ ఆఫ్ అనెక్డోట్స్ ఆర్ స్మాల్ స్టోరీస్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఈవెన్ కొటేషన్స్ ఆర్ డేటా, ఇవి దే సెట్స్ యువర్ ఆన్సర్ అపార్ట్. ఓకేనా? దే మేక్ యువర్ ఆన్సర్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్స్. మీకు మిగిలిన వాళ్ళతో పోలిస్తే మీ ఆన్సర్ స్టాండ్ అవుట్ అయ్యేలాగా ఇలాంటివన్నీ మీకు ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఓకేనా? మనం ఆ విధంగా మన మోడల్ ఆన్సర్లో ఫ్రేమ్ చేసాం. చక్కగా మన మోడల్ ఆన్సర్ మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. గో త్రూ దట్ మోడల్ ఆన్సర్, మీకు చాలా ఇన్సైట్స్ అనేటువంటి తెలుస్తాయి. మెన్షన్ ద పెర్సిస్టెంట్ జెండర్ గ్యాప్స్ డిస్పైట్ గ్రోయింగ్ ఎన్రోల్మెంట్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ వరల్డ్ వైడ్. చెప్పాను కదా, ఎన్రోల్మెంట్స్ మనకి గ్లోబల్లీ స్టెమ్ ఫీల్డ్స్లో 40% మహిళలకు ఉన్నప్పటికీ, మహిళలు జాయిన్ అవుతున్నప్పటికీ, ఫైనలీ ఎంతమంది స్టెమ్ ఫీల్డ్స్లోని ప్రామినెంట్ పొజిషన్స్కి చేరుకుంటున్నారు అంటే కేవలం 15% మెంబర్స్ మాత్రమే. అర్థమైందా? సో మిగిలిన వాళ్ళందరూ సడన్గా మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో దాన్నే ద లీకీ పైప్ లైన్ అనే ఫినామినన్గా మనం రైట్ జార్గాన్ ఏదైతే ఉందో దాన్ని మన ఆన్సర్లో ఉపయోగించడం అనేది జరిగిందనమాట. రైట్? సో చాలామంది పైప్ లైన్లోకి వెళ్తున్నారు, సిస్టంలోకి వెళ్తున్నారు, స్టెమ్ ఫీల్డ్స్లో రాణిద్దామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఫైనలీ ఎవరు డెస్టినేషన్కి చేరుకుంటున్నారు, ఎవరు ఇంపార్టెంట్ పొజిషన్స్లోకి చేరుకుంటున్నారంటే చాలా తక్కువ మంది అనమాట. సో దట్స్ వై వి యూజ్ దిస్ పర్టికులర్ జార్గన్ కాల్ లీకీ పైప్ లైన్. అండ్ స్టాటిస్టిక్స్ షోయింగ్ ద డ్రాప్ ఆఫ్ ఇన్ ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ స్టెమ్ ఫీల్డ్స్. సో స్టెమ్ ఫీల్డ్స్లో ఎన్రోల్మెంట్ సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గడం అనేది జరుగుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. జెండర్ స్టీరియోటైప్స్ ఒక కారణం. అంటే పురుషులే ఇలాంటి పెద్ద పెద్ద రంగాల్లో, ప్రముఖ రంగాల్లో పార్టిసిపేట్ చేయగలరు, రాణించగలరు, మహిళలు అంత సాధించలేరు, మహిళలు అంత సీన్ లేదు ఆడవాళ్ళకి అనేటటువంటి భావన, దిస్ సొసైటల్ నార్మ్స్, బయాసెస్ ఏవైతే ఉంటాయో దాని కారణంగా ఇట్ డిస్కరేజ్ గర్ల్స్ ఫ్రమ్ పర్సూయింగ్ స్టెమ్ ఫీల్డ్స్ ఫ్రమ్ ఎన్ ఎర్లీ ఏజ్. అది ఒక ముఖ్యమైన కారణం. ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్ కూడా ఉన్నాయి, లైక్ మెంటర్షిప్ సరిగ్గా లేకపోవడం, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్, ఎక్కడ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఎక్కడ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ దొరుకుతుంది, ఇవన్నీ తెలియకపోవడం, డిస్క్రిమినేషన్, వివక్ష అనేటటువంటిది ఒకటి, సైంటిఫిక్ వర్క్ ప్లేసెస్లో కూడా హెరాస్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం కింద మనం చెప్పొచ్చు. సో జెండర్ ఈక్వాలిటీని ఈ స్టెమ్ ఫీల్డ్స్లో ప్రమోట్ చేయడానికి సో మన ప్రభుత్వం చాలా పాలసీస్ అండ్ దాంతోపాటు స్ట్రాటజీస్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ లీడర్షిప్ రోల్స్లో మహిళలకి ప్రాతినిధ్యం కల్పించడం వల్ల కానీ మనం కొంతమేరకు ప్రోగ్రెస్ అనేటటువంటి చూసినప్పటికీ ఇంకా చాలా ఈ పర్టిక్యులర్ విషయంలో ఇండియా ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మెనీ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ లైక్ ఉమెన్ సైంటిస్ట్ స్కీమ్ ఒకటి, లేకుంటే విజ్ఞాన జ్యోతి ఒకటి, ఇలాంటి ఇనిషియేటివ్స్తో గవర్నమెంట్ మనకు ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకు? ఈ స్టెమ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఉమెన్ని చేరే విధంగా, ఎన్రోల్ అయ్యే విధంగా ఎంకరేజ్ చేయడానికి అనమాట. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే విద్యా సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతుందో, జెండర్ సెన్సిటివ్ కరికులం తీసుకురావడం అనేటువంటి జరుగుతుందో, అప్పుడు ఆడపిల్లల్ని ఈ స్టెమ్ సబ్జెక్ట్స్ పిక్ చేసుకునే విధంగా, ఈ స్టెమ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకునే విధంగా మనం ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో జెండర్ డిస్క్రిమినేషన్ని అడ్రస్ చేయాలి తప్పకుండా. అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కండిషన్స్ని మహిళలకు కల్పించడం అనేటువంటి జరగాలి. ఈక్వల్ కెరీర్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మహిళలకు కల్పించాలి. ఉమెన్ ఆల్వేస్ సఫర్ విత్ దిస్ పర్టికులర్ గ్లాస్ సీలింగ్ ఫినామినా, ఇజంట్ ఇట్? అంటే బ్యారియర్ లేనట్టు అనిపిస్తుంది పైకి వెళ్ళడానికి, కానీ కనిపించినటువంటి ట్రాన్స్పరెంట్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో తప్పకుండా ఉంటుంది. అది ఉందని మనకు కనిపించదు, కానీ బ్యారియర్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అనమాట. అకాడమిక్ అండ్ సోషల్ బెనిఫిట్స్ కల్పించాలి. సో జెండర్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో స్టెమ్ ఫీల్డ్స్లో చాలా అవసరం. అప్పుడే దిస్ మన ఎకనమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇండియా ఈజ్ అస్పైరింగ్ టు బికమ్ 5 ట్రిలియన్ ఎకానమీ. అండ్ దాంతోపాటు 2047కి ఇండియా డెవలప్డ్ నేషన్గా మారాలనుకుంటుంది. సో అభివృద్ధి చెందిన దేశంగా మనం మారాలి అంటే సో డైవర్స్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ తప్పకుండా ఎకనమిక్ గ్రోత్లో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. రైట్? సో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్టెమ్ ఫీల్డ్స్లో రాణించడం వల్ల ఎకనమిక్ గ్రోత్ సాధ్యపడుతుంది, సోషల్ బెనిఫిట్స్ కూడా సాధ్యపడతాయి.
ఒక మహిళ చదువుకుంటే, మహిళ ఎదిగితే ఆ కుటుంబం బాగుపడడం అనేది జరుగుతుంది. ఒక కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే ఆటోమేటిక్గా కంట్రీ బాగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక మహిళ వేరే మహిళని ప్రేరేపించగలదు, రైట్ మోటివేషన్ ఏదైతే ఉందో దాన్ని అందించగలదు అనమాట. రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు మెన్షన్ ఇన్ ద బాడీ పార్ట్. సో కంక్లూజన్ ఎలా స్ట్రక్చర్ చేసుకోవచ్చు? యూ కెన్ క్విక్లీ సమరైజ్ ద ఆన్గోయింగ్ జర్నీ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్. సో సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో జెండర్ ఈక్వాలిటీ సాధ్యపడేట్టు చేయడానికి దేశం చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అండ్ యూ కెన్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ బ్యారియర్స్ని బ్రేక్ డౌన్ చేయడం, స్టీరియో టైప్స్ ఏవైతే ఉంటాయో ఛాలెంజ్ చేయడం, అండ్ దాంతోపాటు సపోర్టివ్ ఎన్విరాన్మెంట్స్ని ఉమెన్కి కల్పించడం వల్ల ఎంత లాభం అనేది చేకూరుతుందో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో హైలైట్ ద నీడ్ ఫర్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి డైవర్స్ సెక్షన్స్, సో ఈవెన్ పురుషులు ఎవరైతే ఉంటారో, మేల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మహిళల్ని ప్రోత్సహించేటట్టు ఉండాలి. సో అప్పుడే ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమానమైనటువంటి అవకాశాలు దక్కుతాయి. అండ్ దాంతోపాటు స్టెమ్ ఫీల్డ్స్లో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాణించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ కీ కొటేషన్స్ యాజ్ వెల్ టు హెల్ప్ యువర్ కన్క్లూజన్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్స్. స్టాండ్ అవుట్ అయ్యే ఇంట్రడక్షన్స్, స్టాండ్ అవుట్ అయ్యే కన్క్లూజన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి సర్వీస్ తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. యువర్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ఆన్సర్స్. Your inductions and conclusions will give you the service. Your inductions and conclusions will give you the rank. Introductions and conclusions will give you a bright career for sure. So వాటి మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు రాణించగలుగుతారు. ఓకేనా? రైట్ అమ్మ, దిస్ ఆల్ అబౌట్ ఇట్. అందరికీ దిస్ పర్టికులర్ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఐ సజెస్ట్ యూ టు గో త్రూ అవర్ మోడల్ ఆన్సర్ బికాజ్ మీకు మంచి అనెక్డోట్ మేము ఇంట్రడక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, మంచి డేటాను ప్రొవైడ్ చేస్తున్నాం మన ఎస్ఐలో, మంచి ఫ్యాక్ట్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చక్కగా ఉపయోగించగలిగేటటువంటి కొటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన కన్క్లూజన్స్లో మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ కీ జార్గాన్ అండ్ టెర్మినాలజీని కూడా మనం మన ఆన్సర్స్లో ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో చక్కగా గో త్రూ అవర్ మోడల్ ఆన్సర్ వన్స్. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో, ఎంటైర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దామమ్మా. బాయ్ నాన్న.